హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మనము ఉస్మానియా మెడికల్ కాలేజ్లో ఏ కేటగిరీకి ఎన్ని సీట్లు ఉన్నాయనేది అయితే ఈరోజు వీడియోలో అయితే మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ మీకు థంబ్నెయిల్లో మెన్షన్ చేసిన విధంగా 212 సీట్స్ స్టేట్ కోటా సీట్స్ అయితే మనకు ఉస్మానియా కాలేజ్లో ఉండడం జరిగింది. సో ఈ 212 సీట్స్ ఏ కేటగిరీకి ఎన్ని సీట్లు ఇచ్చారు అంటే ఓసీ వాళ్ళకి ఎన్ని ఇచ్చారు, ఎస్సీ వాళ్ళకి ఎన్ని ఇచ్చారు, ఎస్టీ వాళ్ళకి ఎన్ని ఇచ్చారు, అలాగే ఓబీసీ వాళ్ళకి ఎన్ని ఇచ్చారు, అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎన్ని ఇచ్చారు అనేది అయితే ఈ వీడియోలో మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటాం. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కౌన్సిలింగ్ రిలేటెడ్ వీడియోస్ మన ఛానల్లో డే టు డే అయితే పోస్ట్ చేస్తాను. సో ఇది నేను 2024 ఆస్పెక్ట్స్ని బేస్ చేసుకొని చెప్తున్నాను. సో 2024లో ఉన్న సీట్స్ గురించి అయితే చెప్తున్నాను. సో సీట్స్ నెంబర్ అనేది కొద్దిగా వేరే అవ్వచ్చు. సో 2025-20 అకాడమిక్ ఇయర్ 2025-2026కి అయితే ఓకేనా. సో జస్ట్ 1 or 2 ఒకవేళ యాక్చువల్గా అంటే 250 సీట్స్ ఉంటాయి దీంట్లో బేసికల్గా. సో 212 సీట్స్ మనకు స్టేట్ కోటా కిందికి పోతే మిగిలిన 37 to 38 సీట్స్ స్టేట్ కోటా ఆల్ ఇండియా కోటా కిందికి పోతాయి అనమాట. ఓకేనా. సరే, ఇక్కడ నేను మీకు కొన్ని కోడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ కోడ్స్ని మీరు గుర్తుపెట్టుకోండి. సో దట్ మీకు వీడియోలో నేను మీకు ఈ కోర్స్ అయితే చెప్తాను అనమాట. సో దట్ మీకు ఈ కోర్స్ని చూసుకోవడం ద్వారా మీకు అండర్స్టాండ్ అనేది అవుతుంది ఈజీగా. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓసీ వాళ్ళకి చూద్దామండి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇదంతా ఉస్మానియా యూనివర్సిటీ ఇది కదా, కాబట్టి ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఉస్మానియా యూనివర్సిటీ కాబట్టి మనకు ఏపీ అందేతోటి మనము బేసికల్గా ఏపీ మెడికల్ కాలేజ్లో చూసుకుంటే ఏపీ అందేతోటి సీట్స్ కూడా ఉంటాయి. సో వీళ్ళకి అట్లా ఉండవండి. సో తెలంగాణ వాళ్ళకి జస్ట్ మనకు కాలేజ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయని చూస్తాం, లోకల్ సీట్సే చూస్తాం మనం బేసిక్గా. ఈరోజు చూడండి, ఓసీ సీట్స్లో జనరల్లో 62 సీట్స్ అయితే ఉన్నాయి, ఫీమేల్ రిజర్వేషన్లో 32 సీట్స్, పీడబ్ల్యూ దాంట్లో జనరల్లో 3 సీట్లు అయితే ఉండడం జరిగింది, పీడబ్ల్యూ దాంట్లో ఫీమేల్లో 1 సీట్ ఉండడం జరిగింది, క్యాప్ రిజర్వేషన్లో జనరల్లో 1 సీట్ ఉండడం జరిగింది. ఈ క్యాప్ అంటే ఏంటంటే మీ మమ్మీ కానివ్వండి, మీ డాడీ కానివ్వండి, ఆర్మీ అయ్యండి, రిటైర్ అయినా కూడా వర్క్ చేస్తున్నా కూడా మీకంటూ క్యాప్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈ క్యాప్ సర్టిఫికేట్ వాళ్ళకి రిజర్వేషన్ అనేది ఉంటుంది. సో మీరు అప్లికేషన్ చేసేటప్పుడు క్యాప్ సర్టిఫికేట్తో పాటు ఇంకొన్ని డాక్యుమెంట్స్ వాళ్ళు అడుగుతారు. సో ఆ డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేయాలి. ఓకేనా. సో రిటైర్ అయిన వాళ్ళకి కొన్ని అడుగుతారు, ఇన్ సర్వీస్లో ఉన్న వాళ్ళకి కూడా వేరే డాక్యుమెంట్స్ అనేవి అడుగుతారు అనమాట. సో అది గుర్తుపెట్టుకోండి. ఓసీ వాళ్ళకి ఇన్ని సీట్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు ఎస్సీ వాళ్ళకి చూద్దామండి. జనరల్లో 19 సీట్స్ అయితే ఉండడం జరిగింది, ఫీమేల్ రిజర్వేషన్లో 11 సీట్స్, పీడబ్ల్యూ జనరల్లో 1 సీట్ అయితే ఉండడం అయితే జరిగింది ఎస్సీ వాళ్ళకండి. ఎస్టీ వాళ్ళకి చూడండి, జనరల్లో 13 సీట్స్, ఫీమేల్ రిజర్వేషన్లో 7 సీట్స్, పీడబ్ల్యూ కేటగిరీలో జనరల్లో 1 సీట్ ఉండడం జరిగింది. బీసీఏకి చూద్దామండి, జనరల్లో 9 సీట్స్ అయితే ఉన్నాయి, ఫీమేల్ రిజర్వేషన్లో 5 సీట్స్, పీడబ్ల్యూ జనరల్లో 1 సీట్ అయితే ఉండడం జరిగింది. బీసీబీకి చూద్దామండి, జనరల్లో 12 సీట్స్, ఫీమేల్ రిజర్వేషన్లో 7 సీట్స్, పీడబ్ల్యూ జనరల్లో 1 సీట్, క్యాప్ జనరల్లో 1 సీట్ అయితే ఉండడం జరిగింది. బీసీసీకి చూడండి ఒకసారి, బీసీసీలో జనరల్లో 1 సీట్ ఉండడం జరిగింది, ఫీమేల్ రిజర్వేషన్లో 1 సీట్ ఉండడం జరిగింది, 1 సీట్ ఇది. ఓకేనా. సో బీసీడీకి చూడండి, జనరల్లో 10 సీట్స్ అయితే ఉండడం జరిగింది, ఫీమేల్ రిజర్వేషన్లో 4 సీట్స్, పీడబ్ల్యూడీ ఫీమేల్లో 1 సీట్ అయితే ఉండడం జరిగింది. బీసీఈకి చూడండి, జనరల్లో 5 సీట్లు, ఫీమేల్ రిజర్వేషన్లో 2 సీట్లు, పీడబ్ల్యూ ఫీమేల్ రిజర్వేషన్లో 1 సీట్ అయితే ఉండడం జరిగింది. సో ఈడబ్ల్యూఎస్ గురించి నేను మాట్లాడితే మనకు ఈడబ్ల్యూఎస్ సీట్స్ అనేవి దీంట్లో అయితే ఇవ్వలేదు. సో మనకు గాంధీ మెడికల్ కాలేజ్లో అయితే ఈడబ్ల్యూఎస్ సీట్స్ అక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. ఉస్మానియా మెడికల్ కాలేజ్లో మనకు ఈడబ్ల్యూఎస్ సీట్స్ అనేవి ఉండవు, ఎకనామికలీ వీకర్ సెక్షన్ సీట్స్ అయితే ఉండవు అనమాట. సో అదే అనమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే దాదాపు 1212 సీట్స్, 38 ఆల్ ఇండియా కోటాకి వెళ్ళిపోతే 250 MBBS టోటల్ ఇంటేక్ సీట్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇదే అనమాట ఉస్మానియా మెడికల్ కాలేజ్ యొక్క సీట్ మ్యాట్రిక్స్. సో మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కౌన్సిలింగ్ రిలేటెడ్ అప్డేట్స్ మన ఛానల్లో డే టు డే అయితే పోస్ట్ చేస్తాను, ఏపీ వాళ్ళకి అలాగే తెలంగాణ వాళ్ళకి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.